మే 21. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. ఒకరోజు కొందరు గ్రీకులు ఫిలిప్ వద్దకు, అయ్యా, మేము యేసును చూడాలనుకుంటున్నాం అనే గొప్ప అభ్యర్థనతో వచ్చారు. అయితే వారు ఆయనను ఎందుకు చూడాలనుకున్నారు? బహుశా వారు ఆయనను ఏథెన్స్కు ఒక ప్రముఖ కొత్త తత్వవేత్తగా తిరిగి తీసుకెళ్లాలని అనుకుని ఉండవచ్చు. లేదా బహుశా వారు ఆయనను శిలువ మరణం నుండి రక్షించాలని అనుకుని ఉండవచ్చు. అది అప్పటికి అనివార్యంగా కనిపించింది. పంట యొక్క గొప్ప నియమాల్లో ఒకదానితో యేసు సమాధానమిచ్చాడు. ఒక గోధుమ గింజ ఫలవంతం కావాలంటే అది భూమిలో పడి చావాలి. ఆయన తనను తాను మరణం నుండి రక్షించుకుంటే ఆయన ఒంటిగానే ఉండిపోతాడు. ఆయన పరలోకపు మహిమలను ఒంటరిగా ఆనందిస్తాడు. ఆయన మహిమను పంచుకోవడానికి అక్కడ రక్షించబడిన పాపులు ఎవరూ ఉండరు. కానీ ఆయన మరణిస్తే అనేకులకు నిత్య జీవాన్ని అనుభవించే రక్షణ మార్గాన్ని ఆయన అందిస్తాడు. ఆయనకు సుఖవంతమైన జీవితాన్ని గడపడం కంటే శిలువ మరణం పొందడం అత్యవసరం. టీజీ రాగ్లాండ్ ఒకసారి ఇలా అన్నారు, విజయాన్ని నిర్ధారించుకోవడానికి అన్ని ప్రణాళికలలో క్రీస్తు స్వంత ప్రణాళికయే అత్యంత నిశ్చయమైనది. అది గోధుమ గింజగా మారి భూమిలో పడి చనిపోవడం. మనం గోధుమ గింజలుగా మారడానికి నిరాకరిస్తే, మనం అవకాశాలను త్యాగం చేయకపోయినా, స్వభావానికి, ఆస్తికి, ఆరోగ్యానికి ప్రమాదం కలిగించకపోయినా, లేదా పిలువబడినప్పుడు క్రీస్తు కొరకు ఇల్లు వదిలి కుటుంబ బంధాలను తెంచుకోకపోయినా, అప్పుడు మనం ఒంటరిగానే ఉండిపోతాం. కానీ మనం ఫలవంతంగా ఉండాలనుకుంటే మనం గోధుమ గింజగా మారి చనిపోవడం ద్వారా మన ధన్యకర ప్రభువును అనుసరించాలి. అప్పుడు మనం విస్తారమైన ఫలమును ఇస్తాం. సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఒక మిషనరీల సమూహం గురించి నేను చదివాను. వారు సంవత్సరాలుగా దేవుని కొరకు ఎటువంటి శాశ్వతమైన ఫలమును చూడకుండా, అలసిపోకుండా కృషి చేశారు. నిరాశతో వారు చివరకు ప్రార్థన మరియు ఉపవాసంతో దేవుని సన్నిధిలో చేరడానికి ఒక సమావేశాన్ని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన చర్చలో ఒక మిషనరీ, గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే తప్ప మనము ఆశీర్వాదం పొందలేము అని అన్న కొద్దిసేపటికే ఆ మిషనరీ అనారోగ్యానికి గురై మరణించాడు. అప్పుడు పంట ప్రారంభమైంది. అతను ఊహించిన ఆశీర్వాదం. శామ్యూల్ జ్వెమర్ ఇలా రాశారు, నష్టం లేకుండా లాభం లేదు, సిలువ లేకుండా మీరు రక్షించలేరు. గోధుమ గింజ వృద్ధి చెందాలంటే భూమిలో పడి చావాలి. పండిన పొలాలను ఎక్కడ చూసినా దేవునికి తమ బంగారు పనలను ఊపుతూ ఒక గోధుమ గింజ చనిపోయిందని ఖచ్చితంగా నమ్ము. అక్కడ ఒక ఆత్మ సిలువ వేయబడింది. ఎవరో పోరాడారు, ఏడ్చారు, ప్రార్థించారు మరియు ధైర్యంగా నరక సైన్యాలతో పోరాడారు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.